అందరికీ నమస్కారం. మన షేర్ మ్యాక్స్ 30 సంవత్సరాల క్రితం 30 మందితో ప్రారంభించుకున్నాం. ఈవేళ 30,000 మంది 30 సంవత్సరాల ఒక ప్రత్యేక యూనిక్ సంఘంగా ప్రత్యేకమైన కళతో మన షేర్ మ్యాక్స్ పనిచేస్తున్న గ్రామీణ పట్టణ ప్రాంతాలలో మహిళలంతా శక్తివంతులై సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రముఖులై ఉంటారు. ఇది మన షేర్ మ్యాక్స్ ఒక కళ అనే ఒక ప్రత్యేక కళతో ప్రారంభించుకున్నాం. రేపు జూలై 26వ తేదీన 30 వసంతాల సందడి ఒక పండుగ చేసుకుంటున్నాం. ఇది 30,000 సంకల్పాల సవడి. ఈ యొక్క దశకు చేరడానికి మనకు సహకరించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐకో క్రెడిట్, ఇట్లా అనేక నబార్డ్, ముఖ్యంగా అనేక ఆర్థిక సంస్థలు మనకు సహకరించాయి. మరి దానికి తోడుగా మనము ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకున్నాం. 5గురు ఒక ట్యాగ్గా, ఒక 10 మంది 10 ట్యాగ్లు కలిసి ఒక సెంటర్గా, ఒక 30-40 సెంటర్లు కలిపి ఒక డైరెక్టర్ ఏరియా, అలాగే 3-4 జిల్లాల్లో మనం ఇవాళ పనిచేస్తున్నాం. మరి ఈ పనిచేసే క్రమంలో నాతో కలిసి పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రజా మహిళా కార్యక్రమంలో చురుకైన పాత్ర వహించిన సెంటర్ లీడర్స్, కేంద్ర బిందువు, వారి యొక్క కృషి, వారి పట్టుదల, ముఖ్యంగా ఎంతైనా ఈ బ్యాంక్ అభివృద్ధి వాళ్ళు తాడ్పడని చెప్తాను. మాది మోటూరు అండి. పల్లి సన్యాసమ్మ, నాది 126 సెంటర్. ఈ పొదుపు అంటే ఏటో, ఆడవాళ్ళు అంటే ఏటో, బయటకు రావడం అంటే ఏటో, మెంచేటో చెడ్డేటో మాకు తెలిసేది కాదండి. ఇవాళ జోగినాడు వల్ల మేము ప్రతి ఆడపిల్ల కాడన 10 రూపాయలు పొదుపు కట్టించి నైట్ మీటింగ్ పెట్టుకొని 10 రూపాయలు పొదుపు కాడ నుంచి 100 రూపాయల దాకా చేసుకున్నామండి. 50 కట్టాం, 10 కట్టాం, 20 కట్టాం. ఈ ఇవాళ ఒక్కొక్కరు 20-30 వేలు దాకా పొదుపులు చేసుకొని ఈ 30 సంవత్సరాలు బట్టి ఒక పిల్లని మేము జాయింట్ తీసుకొని మా సెంటర్లో పెట్టుకొని మేము 50 మందికి లీడర్ అయ్యామండి. మా ఊర్లో అందరూ కలిసి 12 మంది మేము లీడర్లు ఉన్నామండి. ఒక్కో మనిషికి 50 మంది అండి. దాన్ని పెట్టుకొని అత్తలో కోడళ్ళకి పొదుపులు చేసుకొని 10 రూపాయలు తెచ్చుకొని, ఏ అదను పదను ఉన్నా 10 రూపాయలు తెచ్చుకొని చదివించుకోనందుకు కాదు, ఏదన్నా పొలంలో పనే కాదు, ఒక 20,000 రూపాయలు పొదుపు తీసుకున్నా, 1,00,000 రూపాయలు పొదుపు తీసుకున్నా, బ్యాంకుకి వెళ్తే కానీ వస్తువులు ఎడితేనే కానీ 4-5 సంతకాలు ఎడితేనే కానీ బ్యాంకులో డబ్బులు ఇచ్చేవారు కాదండి. ఇప్పుడు బ్యాంకులో వస్తువులు అవి తాకట్టు పెట్టుకోవడం అదే మాకు తెలియదండి. ఇప్పుడు మన ఈ సంస్థ వచ్చిన కాడి నుంచి మేమే 10 మంది ఆడవాళ్ళం అయ్యి ఈ మనిషికి ఏ విధంగా మనం ఒప్పిస్తే మంచిది, ఈ 10,000 రూపాయలు తెచ్చుకుంటే ఆవిడ ఒక ఉపాయం చేసుకొని ఆవిడ శుభ్రంగా గడుపుకుంటుందని మేము అందరం ఆలోచన చేసుకొని నైట్ మీటింగ్లోని ముందు మాట్లాడుకుంటోళ్ళండి. ఆ వెనక నైట్ మీటింగ్ అయిపోయిన తర్వాత తొలినాడ మాట్లాడి అప్పులు అనుకుంటోళ్ళండి. 10వ తారీఖున మాట్లాడేవాళ్ళండి. 11వ తారీఖున వెళ్ళి మా అప్పులు ఇవ్వనందుకు ఆ మంచిగా నిర్ణయించేవాళ్ళండి. అప్పుడు నాయుడు బాబు వచ్చాడండి. నాయుడు బాబు ఇలాగ పలానా మంచి పదను ఇలాగ అప్పు ఇవ్వాలండి, మరి ఈ పరిస్థితిని పెట్టుకొని ఎలా ఉందంటే, సరే అమ్మ మీరు ఓకే అయితే నేను ఇవ్వకపోవడం ఉంది, మీ డబ్బు మీకేమని తను మాతో మాట్లాడాడండి. ఆడితే ఆవిడ కష్టోకాల ఖర్చు మంచి కాదు, హాస్పిటల్కి ఖర్చు కాదు, ఇంట్లో ఖర్చులు కాదు, పొలంలో పెట్టుబడుల ఖర్చు కాదు, 10 రూపాయల నుంచి మేము అలాగా తేజుకు వచ్చి ఈ 1,00,000 రూపాయలు అప్పించి తేజుకు మేము వచ్చామండి. జమీ గారి నుంచి చాలా అభివృద్ధి రుద్దామండి మేము. అందు గురించి ఏమన్నా ఒప్పించాలి కానీ బ్యాంకులో వస్తూ కూడా మాకు తాకట్టు పెట్టుకొని 10 మందిని పిలిచాను కానీ ఇచ్చారు కదండి. ఈ ఆడవాళ్ళు ఎలాగ వెళ్ళామంటే 1,00,000 రూపాయలు వాళ్ళకి సంతకాలు పెట్టి 1,00,000 రూపాయలు ఆవిడ చేత మేము తెచ్చుకోగలుగుతున్నామండి సార్ వల్ల. అందుకు మాత్రం బాగానే అభివృద్ధి ఉన్నాము. మా ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు. ఇవాళ ఎదురొచ్చి మగోడితోటి ఎదిరించి మేము మాట్లాడుకుంటోళ్ళండి. పోలీసు వస్తే ఎలాంటోడని దొరకనుండోళ్ళండి. భార్యాభర్త ఇడిపోయి వస్తే నన్ను కమిటీ కింద అక్కడికి నన్ను ప్రెసిడెంట్ కింద పంపించారండి. అతను ఒక కొడుకు కూతురు అయిన తర్వాత తన ఎంగానో భార్య అని ఒగ్గినందుకు సిద్ధపడ్డాడండి.
కొండకారలు అయితే నువ్వు ఒగ్గేనంత కుదరదు, నీ కొడుకు నీ కూతురు ఏమైపోతారు, నువ్వు కంపల్సరిగా నువ్వు ఇక్కడ ఉంటేనే కానీ కుదరదు, నీ భార్య నువ్వు తీసుకెళ్తావా అని వదించి బాధించి 4 వాయిదాలు వేసి పోలీసు వాళ్ళ చేత ఒప్పించి అతన్ని రప్పించి నేను మాత్రం ఆవిడకి కళాకంగా కల్పించి తీసుకెళ్ళబెట్టానండి. అతన్ని 10 రోజులు నెలలోనూ అతని కాడకు నేను దిగబెట్టామండి. నా ద్వారాగా నేను పనులు మంచి పనులే చేస్తామండి. మేము ఇది వచ్చిన తర్వాత మాత్రం రికార్డుగా మేము బాగా బాధపడ్డామండి. మా ఇందులో ఏ తప్పు నేరాలు లేవు, బాగా ఉన్నామండి, బాగానే ఉన్నాం అందరం. ఓ 10 రూపాయలు చేసుకొని చెట్టులోకి మనం వచ్చాము. వచ్చిన తర్వాత మంచి పనులే చేసుకుంటున్నామండి. పర్వాలేదు, మాకు ఏం ఇబ్బంది లేదు, మేము చేస్తున్నాం. మరి ఈ ప్రయాణం సాగే క్రమంలో అనేక ఒత్తిళ్ళు, అనేక ఛాలెంజెస్, మనల్ని చూసి అనేక కంపెనీలు ఇదేదో మైక్రో క్రెడిట్ కంపెనీ అని, ఆ కంపెనీ అని, ఈ కంపెనీ అని వచ్చి మధ్యలోనే పోయాయి. కానీ మన షేర్ మ్యాక్స్, మన సంఘం సాంఘిక, ఆర్థిక, రాజకీయ విషయాల్లో, నిర్ణయాత్మక విషయాల్లో పాలు పంచుకుంటూ ముఖ్యంగా పర్యావరణము, చిరుధాన్యాలు, శానిటేషన్, హైజీన్, ప్రకృతి వ్యవసాయం పట్ల మక్కువ చూపించుకుంటూ ముందుకు సాగుతున్నాం. నమస్తే అండి. నేను మహిళా మండల సంఘంలో నేను చేరుకొని అప్పుడు ఈ సంఘం ప్రార్థించిన కానీ 2 రూపాయలు కానివ్వండి 10 రూపాయల వరకు, అలాగ ఇప్పుడు 100 రూపాయలు అయింది ఆసరా పొదుపులోని. అలా కట్టుకుంటూ అందులో వడ్డీకి తీసుకుంటూ వ్యవసాయ పెట్టుబడులు పెడుతూ ఇలాగ ఎన్నో రకాలుగా ఎన్నో ఊళ్ళో మేము ట్రైనింగ్ పొంది సారు వచ్చిన తర్వాత మాకు ప్రకృతి వ్యవసాయం అంటే ఏం తెలిసేది కాదు. కానీ ఈ ప్రకృతి వ్యవసాయం చేసి నా తిండి నన్ను తిని 30 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు, నా తిండి నన్ను తిని నా పంట నన్ను పండించుకున్న ఇప్పటికీ కూడా